కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మన ఆ పెయిన్ తగ్గించే ప్రాసెస్‌లో కిడ్నీ ఫంక్షన్‌ని గూడా తగ్గిచ్చేస్తది. దాని హ్మ్. మెయిన్ సైడ్ ఎఫెక్టే అది. సో, ఒక పెయిన్ కిల్లర్ ఆల్మోస్ట్ మన కిడ్నీ ఫంక్షన్‌ని 50% వరకు తగ్గిచ్చేస్తది. ఓకే. అండ్ ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మనం ఒక 2, 3 రోజులు వేసుకున్నంత వరకి మన కిడ్నీ ఫంక్షన్ 50%కి బిలో పడిపోతుంది. అండ్ మనం ఆ టాబ్లెట్ ఆపేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ రికవర్ అవ్వడానికి ఇంకొక 3, 4 డేస్ టైం పడుతుంది. హ్మ్. సో, జస్ట్ ఒక 2, 3 డేస్ టాబ్లెట్ వేసుకోవడం ఆపేసినంత మాత్రాన మనకి యూజువల్‌గా కిడ్నీస్ పైన ఎటువంటి ఇబ్బందేమీ ఉండదు. బట్ ఎవరైతే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్‌గా ఈ పెయిన్ కిల్లర్స్‌కి అలవాటు పడిపోయి ప్రతిసారి చిన్న చిన్న నొప్పులకే మెడికల్ షాప్‌కెళ్ళిపోయి నొప్పి గోళీలు తీసేసుకొని అది వేసుకోవడం వలన ఏమవుతుందనంటే కిడ్నీ అనేది రివర్సిబుల్ డ్యామేజ్ నుంచి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ స్టేట్‌కి వెళ్ళిపోతది. దాన్నే సీకేడీ అని చెప్పేసి అంటాము. సో, ఓకే. వన్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ స్టేట్‌కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసినా సరే ఎన్ని కిల్లర్స్ వాడి మానేసినా సరే మళ్ళీ కిడ్నీ అనేది రికవర్ అనేది జరగదు. సో, హ్మ్. ఎస్పెషల్లీ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల గానీ, ఇంకా అన్నెసెసరీగా చిన్న చిన్న జ్వరాలకే మెడికల్ షాప్‌కెళ్ళి పవర్‌ఫుల్ యాంటీబయాటిక్స్ వాడడము. కొన్ని హ్మ్. టైమ్స్ కొన్ని యాంటీబయాటిక్స్ కూడా కిడ్నీకి చాలా డేంజరస్. హ్మ్. సో, పెయిన్ కిల్లర్స్ పవర్‌ఫుల్ యాంటీబయాటిక్స్ వాడడం వలన రొటీన్‌గా చాలా మందిలో కిడ్నీ డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇలానే కాకుండా చాలా